హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఆల్రెడీ ఎకనామిక్ సర్వే మనకి ఫస్ట్ టాపిక్ అని మనం చూడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే సెకండ్ చాప్టర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే, దట్ ఈస్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్. సో ఇది మనకి సెకండ్ చాప్టర్ అనమాట ఎకనామిక్ సర్వే 2023-24 డాక్యుమెంట్లో, రైట్. సో ఈ వీడియోలో మనం ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని ఫ్యాక్ట్స్ ఏదైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, రైట్. సో మానిటరీ మేనేజ్మెంట్ అంటే ఆర్బీఐ, రైట్. మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ సెక్టర్, వేర్ యాజ్ ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్, రైట్. సో ఇక్కడ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్ యొక్క మనీ ఫ్లో ఎలా జరిగింది, బ్యాంక్స్ యొక్క గ్రోత్ ఎలా మనకి జరిగింది విత్ ద ట్రెండ్స్. ఆల్సో ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే ఎవరికైతే మనీ సర్ప్లస్గా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్స్ ఉన్నాం, మనకి సేవింగ్స్ ఉంటాయి, బ్యాంక్లో సేవ్ చేసుకుంటాం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, షేర్స్ కొంటాం. సో ఇదంతా కూడా మనకి ఎక్సెస్ మనీ ఉంది. అలాగే కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయో వాళ్ళకి మనీ తక్కువ ఉంది, వాళ్ళు మనీ కావాలి, వాళ్ళు బిజినెస్ చేయడానికి వాళ్ళకి మనీ కావాలి. సో ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే మధ్యలో ఎవరి దగ్గర అయితే ఎక్స్ట్రా మనీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనీ లేని వాళ్ళకి సప్లై చేయడం అనమాట. దానివల్ల బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇలా మనీ ఇచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో మనీ వస్తుంది, అలాగే ఎవరికైతే మనీ కావాలో వాళ్ళకి క్యాపిటల్ వస్తుంది, ఇన్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసుకొని మళ్ళీ పే బ్యాక్ చేసేయచ్చు అనమాట. సో ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఎకనామిక్ సర్వే ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో అవి కొంచెం ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్ వన్, సో వెరీ థియరిటికల్ పార్ట్, మీరు జనరల్గా తెలుసుకోవాలి, ఫ్యాక్ట్స్ ఏం లేవు ఈ పర్టికులర్ ఇంట్రొడక్షన్లో, బట్ జనరల్ ఫీచర్స్ అసలు బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరిగింది అనేది మనకి ఇంట్రొడక్షన్లో ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే బ్యాంకింగ్, ఇండియన్ బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ సెక్టర్. ఫినాన్షియల్ సెక్టర్ అంటే బియాండ్ బ్యాంకింగ్, లైక్ క్యాపిటల్ మార్కెట్స్ కానీ, రైట్. మీరు బేసిక్ ఫినాన్షియల్ మార్కెట్స్లో చదువు ఉంటారు, ప్రైమరీ మార్కెట్స్ అలాగే క్యాపిటల్ మార్కెట్స్, రైట్. ఫినాన్షియల్ మార్కెట్స్, ఫైన్, స్టాక్ మార్కెట్స్ అండ్ ఆల్. సో ఈ బ్యాంకింగ్ అలాగే ఫినాన్షియల్ సెక్టర్ రెండు కూడా స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అంటే ఎక్సలెంట్ పెర్ఫార్మ్ చేశాయని మనకి ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట, బాగా పెర్ఫార్మ్ చేశాయని చెప్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మనకి ఏవైతే లోన్స్ ఇచ్చాయో బ్యాంక్స్ వేరే వాళ్ళకి, అవి తిరిగి పే చేయకపోవడం, టైంకి పే చేయకపోవడం, దాన్ని మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. అట్లీస్ట్ 90 days తర్వాత 90 days కన్నా ఎక్కువ మనం కానీ కట్టకుండా ఉంటే వాటిల్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం, రైట్. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 12-year లో అంటే చాలా తగ్గిపోయింది, 2.8% ఉంది. వి విల్ సీ దట్ ఇన్ డీటెయిల్. సో నాన్ పెర్ఫార్మింగ్ ఇచ్చిన లోన్స్ అని టైంకి కలెక్ట్ చేసుకోగలుగుతుంది బ్యాంక్స్. సో ఇట్ మీన్స్ ఎ పాజిటివ్ సైన్, రైట్. సో అలాగే డబుల్ డిజిట్ గ్రోత్ ఫర్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్స్ క్రెడిట్ ఇవ్వడంలో, లోన్స్గా రూపంలో బిజినెస్కి ఇవ్వడంలో డబుల్ డిజిట్ గ్రోత్ చూసాం. సో బోత్ ఆర్ పాజిటివ్ సైన్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాయి, అలాగే బ్యాంక్ క్రెడిట్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే ఎక్కువ మనీ ఇస్తున్నాం కాబట్టి మనీ రన్ అవుతుంది, బిజినెస్ చేయడానికి పాజిటివ్ సైన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ వన్. తర్వాత స్టాక్ మార్కెట్స్ వచ్చేసరికి అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ వచ్చేసరికి ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్. స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో లండన్, యూఎస్ఏ చాలా స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, అందులో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెర్ఫార్మర్ ఇన్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో అంటే మనకి స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, ఇందులో ఎంత వాల్యూ ఆఫ్ కంపెనీస్ అనేది ట్రేడ్ జరుగుతుంది. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ లిస్ట్ చేసుకోవాలి, రైట్. సో ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా వాటి షేర్స్ అనేవి రిలీజ్ చేయాలి, రైట్. తర్వాత వాటి షేర్ని సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటారు, రైట్. సో ఇది ప్రైమరీ సెకండరీ మార్కెట్ గురించి మాట్లాడితే, అయితే ఇక్కడ ఇండియన్ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో అంటే ఎంత వాల్యూ ఆఫ్ కంపెనీ, ఒక కంపెనీ 100 crore ఉంది దాని వాల్యూ నెట్వర్త్, ఇంకో కంపెనీ 200 crore, ఇంకో కంపెనీ 300 crore. సో అన్ని కంపెనీస్ వాల్యూ ఎంత ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ వాల్యూస్ అంతా కూడా యాడ్ చేస్తే, వాటి నెట్వర్త్ అంతా కూడా యాడ్ చేస్తే లెట్స్ సే 100 crores అనుకుందాం. టోటల్ జీడిపి ఎంతమంది, అరౌండ్ 300 lakh crores, రైట్. సో 100 lakh crores అనుకోండి, టోటల్ కంపెనీస్ అన్ని వాల్యూ కూడా 100 lakh crores అనుకుంటే మన టోటల్ జీడిపి ఎంత, 300 lakh crores. సో 1/3 అంటే 33% అనమాట. జస్ట్ విజువలరీ ఇమాజినరీ ఎగ్జాంపుల్, అది ఎంతుందో చూద్దాం. సో దాన్నే మనం
మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో అంటాం. అంటే ఎంత వాల్యూ కంపెనీస్ స్టాక్ మార్కెట్స్లో ఉన్నాయి అని. సో ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మార్కెట్ టు క్యాపిటలైజేషన్ జీడిపి రేషియో చూసుకుంటే 5th లార్జెస్ట్ ఆఫ్టర్ యూఎస్ఏ, చైనా, జపాన్ అండ్ వన్ మోర్ హాంకాంగ్, రైట్? సో మనం 5th పొజిషన్లో ఉన్నాం, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్, రైట్? సో ఇప్పుడు రీసెంట్ డేటా ప్రకారం మనం 4th వెళ్ళాం యాక్చువల్లీ, రైట్? హాంకాంగ్ను కూడా దాటి మనం 4th పొజిషన్కి వెళ్ళాం. బట్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఓల్డ్ డేటా కాబట్టి ఫ్యూ మంత్స్ బిఫోర్ కాబట్టి 5th లార్జెస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047, అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి బై 2047 అనే ఒక ఎయిమ్ పెట్టుకునింది. అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు సేఫ్టీ ఉంది, అలాగే ఆ మనీ మీరు ఏదైతే కడుతున్నారో అవి మళ్ళీ కూడా మనకి క్యాపిటల్ మార్కెట్స్లో వేరే వాళ్ళకి లోన్స్గా ఇవ్వడంగా యూజ్ చేసుకుంటారు. సో ఇన్సూరెన్స్ ప్రమోట్ చేయడం వల్ల బెనిఫిషరీస్ కూడా బెనిఫిట్ అవుతారు, అలాగే ఎవరికైతే మనీ కావాలో వాళ్ళకి ఇచ్చి మనకి మనీ కూడా రన్ చేయడానికి యూస్ ఉంటుంది ఎకానమీలో. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేది చూపిస్తుంది. ఈ మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో మనకి పాజిటివ్ ఎలిమెంట్ జరిగింది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట, రైట్? సో దట్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. అయితే లెట్స్ సీ అబౌట్ మానిటరీ డెవలప్మెంట్స్. అంటే ఆర్బీఐ పాలసీ ఎలా ఉన్నింది ఇన్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. సో ఆర్బీఐ పాలసీ చూసినట్టయితే మెయిన్ టూల్ మనకి రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ పెయిడ్ బై ద బ్యాంక్స్ when they are taking money from RBI by keeping the government securities, right? So ఇక్కడ రెపో రేట్ అనేది మనకి ఫిబ్రవరి 2023 నుంచి ఇప్పటి వరకు రెపో రేట్ అనేది తగ్గలేదు. అలాగే స్టేబుల్గా లాస్ట్ 2 years నుంచి అప్రాక్సిమేట్లీ 1.5 year మనకి అదే రెపో రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చిందనమాట. అదంతా 6.5%. అంటే ఏదైనా బ్యాంకు ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలంటే 6.5% లో ఇంట్రెస్ట్ అనేది కట్టాలన్నమాట. సో ఇదే మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం, రైట్? సో దిస్ ఇస్ యాక్చువల్లీ లిటిల్ బిట్ హయ్యర్, అంటే ఎక్కువ ఉందని. సో దేనివల్ల? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం వల్ల ఎక్కువ లోన్స్ అనేది ఆర్బీఐ ఇవ్వకుండా ఉండడానికి, తక్కువ ఇంట్రెస్ట్ పెడితే బ్యాంక్స్ ఎక్కువ తీసేసుకుంటాయి. సో అందుకనే ఇది కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంచామన్నమాట. సో ఇది మనకి మానిటరీ పాలసీ మెయిన్ టూల్. అలాగే ఈ 6.5% మెయింటైన్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ విత్ డ్రా ఆఫ్ 2000 నోట్స్, 2000 బ్యాంక్ నోట్స్ అన్ని వెనక్కి తీసేసుకున్నారు, రైట్? సో ఇది ఒక ఫ్యాక్టర్. తర్వాత హెచ్డిఎఫ్సి, మినీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మెర్జ్ అయిపోయింది. ఎందుకు హెచ్డిఎఫ్సి అంత ఇంపార్టెంట్? బికాస్ మనకి డొమెస్టికలీ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనేవి 3 ఉన్నాయి: ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ. ఈ 3 బ్యాంక్స్ అనేవి మనకి ఆర్బీఐ డొమెస్టికలీ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా రికగ్నైజ్ చేసింది. సో హెచ్డిఎఫ్సి అనేది చాలా మేజర్ ప్లేయర్. దట్స్ వై ఇది మెర్జ్ అయిపోవడం వల్ల సమ్ అంతా కూడా ఒక దగ్గరికి హెచ్డిఎఫ్సికి చేరింది. దాంతోపాటు ఇంపోజిషన్ ఆఫ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ విచ్ బ్యాంక్స్ హ్యాస్ టు కీప్ విత్ ఆర్బీఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్. సో కొంత అమౌంట్ ఆఫ్ బ్యాంక్ క్యాష్ ఏదైతే ఉందో ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ, వాళ్ళ మనీ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టాలి, అవి లోన్స్ ఇవ్వడానికి కుదరదు. సో ఆ ఇంక్రీజ్ చేశారు. ఆ సిఆర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనీ సప్లై తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ మనీ అనేది ఆర్బీఐలో పెట్టాలి, ఎస్బీఐ కానీ వాట్ ఎవర్ బ్యాంక్స్, రైట్? సో అది కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని పాలసీ రేట్ అని ఓన్లీ 6.5% దగ్గరే మనకి ఉంచడం జరిగింది, రైట్? సో ఇది మనకి మానిటరీ డెవలప్మెంట్, అంటే ఆర్బీఐ తీసుకున్న మెజర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్. అంటే ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరి దగ్గర అయితే మనీ ఎక్కువ ఉందో ఆ ఎక్సెస్ మనీని తక్కువ కావాల్సిన వాళ్ళకి మనీ సప్లై చేయడాన్ని మనం ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. అయితే ఈ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ చేసేది ఎవరు? ఫస్ట్ థింగ్ బ్యాంక్స్ చేస్తాయి, సేవింగ్స్ కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి లోన్స్గా ఇస్తాయి. తర్వాత మనకి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి, అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎల్ఎన్టీ ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్. ఇవన్నీ బ్యాంక్స్ కాదు కానీ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఇవన్నీ కూడా మనకి చేయడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో మనం స్టాక్స్ కొనొచ్చు, ఆ డబ్బులు కంపెనీ తీసుకొని యూజ్ చేసుకుంటుంది ఇన్వెస్ట్మెంట్కి. సో ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, అదర్ ప్రైవేట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటితో పాటు స్టాక్ మార్కెట్స్. ఇవి మెయిన్గా ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎంత క్రెడిట్ గ్రో అయితే అంత బిజినెస్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది, జీడిపికి కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట, రైట్? దాన్ని మనం ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉంది. మెయిన్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఏమనుకున్నాం మనం? బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్, అందులో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, అంటే మేజర్ బ్యాంక్స్ అనమాట. ఆర్బీఐ యాక్ట్ కింద
మనకి ఈ బ్యాంక్స్ని మెన్షన్ చేసి ఉంటారు, వాటిని స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అంటాం. అయితే టోటల్ మనకి ఇవి క్రెడిట్ ఇచ్చింది అంటే లోన్స్గా ఇచ్చింది మనీ ఎంత అంటే మొత్తం అంతా బ్యాంక్స్ కలిపి 164.3 lakh crores ఆఫ్ మనీ మనకి లోన్స్గా ఇచ్చారనమాట. ఈ ఒక్క ఫినాన్షియల్ ఇయర్లోనే లోన్స్గా ఇచ్చిన అన్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చిన లోన్ రూపంలో ఇచ్చిన మనీ ఎంత అంటే 164.3 lakh crores, రైట్. ఇందులో మెయిన్గా లోన్ ఇచ్చిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే సర్వీస్ సెక్టార్కి, అంటే ఐటీ సెక్టార్, కమ్యూనికేషన్, టూరిజం, వాటితో పాటు పర్సనల్ లోన్. సో ఈ రెండు మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఈ మొత్తం ఇచ్చిన లోన్స్లో మెయిన్ పార్ట్ ఏదంటే మనకి సర్వీస్ సెక్టార్కి ఇచ్చిన లోను, అలాగే పర్సనల్ లోన్స్ ఇచ్చినవి మనకి హై అన్నమాట. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టార్ గురించి కూడా మాట్లాడింది, ఎందుకంటే ఇవి కూడా ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఒకరి దగ్గరికి అమ్ముతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు అంటే వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటున్నారు. ఆ మనీ తీసుకొని స్టాక్ మార్కెట్స్లో కానీ వేరే వాళ్ళకి కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇస్తారు. సో ఆ కంపెనీస్ గ్రో అవుతాయి. సో ఇన్సూరెన్స్ సెక్టార్ పెన్షన్ కూడా పెన్షన్ కట్ చేసుకొని ఆ మనీ, పెన్షన్ ఏదైతే ఉందో అది ఈపీఎఫ్ కట్ చేసుకొని ఆ మనీ కూడా ఎవరికైతే కావాలో క్యాపిటల్ మార్కెట్స్లో అట్లా టర్న్ చేయొచ్చు అనమాట. సో ఇన్సూరెన్స్ అలాగే పెన్షన్ సెక్టార్ కూడా వన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ, రైట్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చూసినట్టయితే ఫస్ట్ బిఫోర్ ఆ డేటా చూసే ముందు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ డెన్సిటీ, ఈ రెండు డెఫినేషన్స్ కూడా తెలుసుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారు. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ద టోటల్ ప్రీమియమ్స్, అంటే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రీమియం కట్టాలి, రైట్. సో టోటల్ ప్రీమియమ్స్ బై ఆల్ ద ఇండివిజువల్స్, మొత్తం అందరు ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళ టోటల్ ప్రీమియమ్స్ ఆ ఇయర్లో ఎంత ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు జీడిపి, టోటల్ జీడిపి ఇంటూ 100. సో దీన్నే మనం ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ఎంత రీచ్ అయ్యి ఉంది అని. సో టోటల్ ప్రీమియం డివైడెడ్ బై జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి మనకి 300 lakh crores ఉంది, ఇన్సూరెన్స్ ప్రీమియం 100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ అబౌట్ ద 33%, బట్ అంత ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అదెంత అంటే మనకి 4% అనమాట. అంటే టోటల్ జీడిపిలో మనకి ప్రీమియమ్స్ కట్టించుకునేది 4%. సో ఇంకా మనకి ఇంక్రీజ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది చాలా నెగ్లెక్టెడ్ సెక్టర్ అనమాట. సో ఇంకా కూడా చాలా స్కోప్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 4.2% ఉంది, ఇప్పుడు జస్ట్ 4%, అంటే నమ్మకం తగ్గుతుంది అనమాట ఇన్సూరెన్స్ మీద. సో దిస్ ఈస్ వన్ కన్సర్నింగ్ ఆస్పెక్ట్. సో ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటి? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ వన్. చూద్దాం ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ఆ నెంబర్ అనేది చూద్దాం. ఓకే ఫైన్. ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే సేమ్ టోటల్ ప్రీమియమ్స్ paid by all the individual in the financial year divided by total population. GDP కాదు, total population. ఓకే, సో ఇది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. టోటల్ ప్రీమియమ్స్ అంటే మనీ, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 crores అనుకోండి, డివైడెడ్ బై 140 crore, రైట్. సో ఇది బేసికలీ పర్ పర్సన్ ఎంత ప్రీమియం కడుతున్నారు అని. ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే పర్ పర్సన్ ఎంత యావరేజ్, ఆన్ అన్ యావరేజ్ ఎంత ప్రీమియం కడుతున్నారు అని. సో అది చూసినట్టయితే ఈ ఇయర్ మనకి $92 అంటే 92 మల్టిప్లైడ్ బై 80 వేసుకోండి, 1 USD. సో 8 9 6 అరౌండ్ 6,300 కడుతున్నారు పర్ పర్సన్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో, రైట్. సో స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ నామినల్, దాన్ని కూడా మనం ఇంక్రీజ్ చేసేదానికి చూసుకోవాలి. సో ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి అటల్ పెన్షన్ యోజన, ఇది పెన్షన్. సో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ పెన్షన్గా కొంత కట్ చేసుకుంటాం. సో ఆ మనీ అంతా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి లోన్స్గా ఇవ్వచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనమాట గవర్నమెంట్, రైట్. సో ఇది వచ్చేసరికి మనకి టోటల్ 80% ఆఫ్ సబ్స్క్రైబర్స్ బేస్. సో టోటల్ పెన్షన్ అటల్ పెన్షన్ యోజన దాంట్లో మనకి 80% ఆఫ్ ద పెన్షన్ సబ్స్క్రైబర్స్ బేస్లో కవర్ అయ్యింది ఈ పర్టికులర్ స్కీమ్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, మనీ బాగానే వస్తుంది అనమాట ఈ స్కీమ్ ద్వారా. సో ఈ మనీని వేరే వాళ్ళకి ఇచ్చి ఎవరికైతే అవసరం వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ గవర్నమెంటే యూజ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్లో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆల్రెడీ ఈ స్కీమ్ ఉంది, గవర్నమెంట్ స్కీము. దీంట్లో భాగంగా మనకి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చారు, ఆయుష్ కార్డ్స్. అంటే వాళ్ళకి ఏదైనా సడన్ హెల్త్ వస్తే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ చూసుకుంటారు. సో ఇది టోటల్ ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుష్ కార్డ్స్కి 34.2 crore పాపులేషన్ ఆయుష్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు.
రైట్. సో దాంతోపాటు అందులోనే మనకి టోటల్ ఆయుష్మాన్ కార్డ్స్లో 34.2 crores ఆయుష్మాన్ కార్డ్స్ ఉన్నాయి. అందులో ఉమెన్కి 49.3% ఉంది. అంటే ఇట్ ఈస్ అ వెరీ డీసెంట్ వన్. ఉమెన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 49% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, రైట్. సో వాళ్ళు ఆయుష్ కార్డ్స్ అంటే ఇన్సూరెన్స్లో మనం ఉమెన్ని కవర్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ నెంబర్ ఉన్న ప్రకారం ఆ పర్సంటేజ్ కూడా ఉంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్. సో ఇదంతా కూడా ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టర్ సంబంధించిన ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్స్ ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్. మనం ఫినాన్షియల్ మార్కెట్స్ మీరు చదువు ఉంటారు ఎకానమీలో. 2 types ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయి. అసలు ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి? ఎక్కడైతే ఎక్సెస్ మనీ ఉందో అది తీసుకుని వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. బ్యాంక్స్ కానీ లేదా గవర్నమెంట్, ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ అవ్వదు డైరెక్ట్గా, బట్ సూపర్వైజరీ రోల్ ఉంటుంది. తర్వాత స్టాక్స్ కానీ, ఫైన్. సో ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ మార్కెట్స్లో వస్తాయి. ఆ ఫినాన్షియల్ మార్కెట్స్ 2 types ఉన్నాయి. మనీ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్. మనీ మార్కెట్ అంటే ఎనీ మనీ ట్రాన్స్మిషన్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ అనేది లెస్ దాన్ 1 year. సో మనీ ఎక్స్చేంజ్ అనేది 1 year లోపల ఎండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ బిల్స్ తీసుకోండి, ట్రెజరీ బిల్స్ జస్ట్ 91 days, 182 days, 364 days, 3 మెచ్యూరిటీ పీరియడ్స్ లెస్ దాన్ 1 year. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో అవి కూడా మనకి ఏంటి 3 months అనమాట. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఆర్బీఐ ఎప్పుడైనా గవర్నమెంట్ అత్యవసర పరిస్థితిలో ఉంటే ఇవ్వడం. సో దాని మెచ్యూరిటీ పీరియడ్ కూడా 3 months. అలాగే కమర్షియల్ పేపర్ కానీ, రైట్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కానీ ఇవన్నీ మీరు చదువు ఉండాలి. సో అగైన్ స్టాటిక్ పార్ట్ అంతా మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటే వీడియో పెద్దదైపోతుంది మనకి, రైట్. సో అవన్నీ కూడా మనకి మనీ మార్కెట్స్ కిందకు వస్తుంది. క్యాపిటల్ మార్కెట్స్ అంటే మోర్ దెన్ 1 year ట్రాన్స్మిషన్స్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని మనం క్యాపిటల్ మార్కెట్స్ అంటాం, రైట్. సో ఇక్కడ ప్రైమరీ మార్కెట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్స్లో 2 types ఉంటాయి. మనీ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్స్లో 2 types ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఏ కంపెనీ అయినా కూడా స్టాక్స్లోకి ఎంటర్ అవుతుంటే దాన్ని మనం ప్రైమరీ మార్కెట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఇప్పటివరకు నేను నా ఓన్ ఫండింగ్ ద్వారా ఇప్పుడు నేను స్టాక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో నా కంపెనీ నేను ఫస్ట్ టైం నా స్టాక్స్ అమ్మేస్తాను, ఎవరికైతే ఉందో వాళ్ళకి స్టాక్ మార్కెట్స్లో పెడతాను లేదా డైరెక్ట్గా కూడా అమ్ముతాను. సో దాన్నే ప్రైమరీ మార్కెట్. వన్స్ ఎంటర్ అయిపోయాక తర్వాత వాళ్ళు కొన్న వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మొచ్చు, ఇలా ట్రేడ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. సో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ కానీ, రైట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అవి సెకండరీ మార్కెట్స్. ఎక్కడైతే ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా కూడా అమ్మొచ్చు అనమాట. అయితే ప్రైమరీ మార్కెట్ మనకి చూసినట్టయితే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది 10.9 lakh crores ఉంది. lakh crores టోటల్. అంటే ఫస్ట్ టైం కంపెనీస్ వాటి స్టాక్స్ ఇవ్వడం 10.9 lakh crores అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 9.3 lakh crores. అంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది. కంపెనీస్ ఎక్కువ స్టాక్స్లోకి ఎంటర్ అవుతున్నాయి మెల్లిగా, రైట్. సో లిస్ట్ చేసుకుంటున్నాయి అనమాట. అలాగే కార్పొరేట్ డెబ్ట్ మార్కెట్ చూసినట్టయితే అంటే ప్రైవేట్ ప్లేయర్స్, కార్పొరేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్, వాటి అప్పు చూసినట్టయితే. డెబ్ట్ అంటే ఏంటి? ఇప్పుడు బాండ్స్ ఇస్తారు, కమర్షియల్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాండ్ ఇచ్చి మనీ తీసుకుంటారు, ఫ్యూచర్లో వాళ్ళకి రిటర్న్ ఇస్తారు, రైట్. సో ఈ కార్పొరేట్ మార్కెట్ డెబ్ట్ చూసినట్టయితే ఇది కూడా మనకి టోటల్ వాల్యూ ఆఫ్ కార్పొరేట్ బాండ్ ఇన్సూరెన్స్ ఇంక్రీజ్డ్ టు 8.6 lakh crores. అంటే ప్రైవేట్ కంపెనీస్ అలోన్ దే ఆర్ టేకింగ్ డెబ్ట్ ఫ్రమ్ ద మార్కెట్. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్, రైట్. అంటే మనం ఎక్కువ కొంటున్నాం. మామూలుగా అయితే ఏంటి, గవర్నమెంట్ బిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది కొంటారు. బట్ ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్ కూడా మనం కొన్నాం అంటే ఏంటి, ట్రస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఇండియాలో ప్రైవేట్ ప్లేయర్స్కి ట్రస్ట్ అనేది పెరుగుతుంది అనమాట, ప్రైవేట్ ప్లేయర్స్ మీద. సో ఇది మనకి టోటల్ 8.6 lakh crores ఉంది. ప్రైమరీ మార్కెట్ ఎంట్రీ వచ్చేసరికి 10.9 lakh crores. దాంతోపాటు మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఉన్నాయి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే సపరేట్ ఆర్గనైజేషన్స్, రియల్ ఎస్టేట్ పెంచడానికి, హౌసింగ్ కానీ ఇవన్నీ. సో ఇవి కూడా దగ్గరగా 39,024 crores అమౌంట్ ఆఫ్ మనీ రైజ్ చేయగలిగాయి మార్కెట్ నుంచి. సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ మోర్ ట్రస్ట్ ఆన్ ప్రైవేట్ ఏజెన్సీస్. అలాగే నిఫ్టీ చూసినట్టయితే మనకి 2 ఉన్నాయి టోటల్ స్టాక్ మార్కెట్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ నిఫ్టీ ఈజ్ బిగ్గర్ దెన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిగ్గర్ ఇన్ ద సెన్స్ దట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంపెనీ వాల్యూ, అన్ని కంపెనీస్ ఎన్నైతే లిస్ట్ చేస్తున్నాయో దాని వాల్యూ అనేది నిఫ్టీలో ఎక్కువ బిఎస్సి కన్నా. సో ఆ నిఫ్టీ కూడా మనకి 26.8% పెరిగింది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. అంటే టోటల్ వాల్యూ మనం పెట్టిన వాల్యూ కన్నా 2022-23లో స్టార్ట్ చేసిన వాల్యూ కన్నా ఫినాన్షియల్ ఇయర్ 2024లో మనకి ఎక్కువ ఇంక్రీజ్ అయింది. 26.8% గ్రోత్ ఉంది నిఫ్టీ. సో ఇట్ మీన్స్ ఏ పాజిటివ్ సైన్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్, రైట్. సో ఇది మనకి ట్రెండ్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్
పెర్ఫార్మెన్స్ ఆఫ్ బ్యాంక్ సెక్టర్ అండ్ క్రెడిట్ అవైలబిలిటీ. సో బ్యాంక్ సెక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసరికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ టోటల్ మనం ఆల్రెడీ వాల్యూ చూసాం, 164.3 lakh crores ఇచ్చామని స్టార్టింగ్లోనే చూసాం. ఇది టోటల్ ఇచ్చిన క్రెడిట్. అందులో మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 20.2% పెరిగింది. సారీ 20.2% పెరిగింది. అదే 2022 నుంచి 23 15% పెరిగింది. బట్ 2023-24లో మనకి 20.2 అంటే క్రెడిట్ ఇవ్వడం, లోన్స్ ఇచ్చేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అంటే బిజినెస్ యాక్టివిటీ రన్ అవుతుంది అన్నమాట. సో అగైన్ ఏ పాజిటివ్ సైన్, రైట్. నెక్స్ట్ అగ్రికల్చర్ క్రెడిట్, అంటే ఇచ్చే టోటల్ క్రెడిట్లో అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత లోన్స్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి 13.3 lakh crores అవుట్ ఆఫ్ టోటల్, ఇది 2021 ఫినాన్షియల్ ఇయర్, ఇది ఈ ఇయర్. సో ఇచ్చిన టోటల్ 164.3 lakh crores లోన్స్లో అగ్రికల్చర్ సెక్టార్కి ఒక్కటే 20.7 lakh crores ఇచ్చారు. విచ్ మీన్స్ 20/160 into 100 చేసుకుంటే అప్రాక్సిమేట్లీ దగ్గరగా లైక్ అట్లీస్ట్ 10% ఉంది, రైట్. సో అంటే అగ్రికల్చర్ సెక్టార్కి ఫండ్ బాగానే వెళ్తుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే, అంటే ఫినాన్షియల్ ఇయర్ 2021తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా 7 lakh crores పెరిగింది. అంటే అగ్రికల్చర్ సెక్టార్కి లోన్స్ బాగానే వెళ్తున్నాయి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అయితే ఇచ్చిన లోన్స్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్గా ఇచ్చిన మనీ టోటల్ 164 lakh crores మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే పర్సనల్ లోన్స్, అదే సెక్టర్ చూసినట్టయితే సర్వీస్ సెక్టర్. బట్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, బజాజ్ ఫినాన్స్, ఎల్ఎన్టీ ఫినాన్స్, ఇవన్నీ మనీ ఎక్కడ వస్తుంది, వాళ్ళు కూడా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుంటారు. సో దాని నుంచే మళ్ళీ వేరే వాళ్ళకి లోన్స్గా ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకొని బ్యాంక్స్కి తిరిగి కట్టేస్తారు, రైట్. సో మెయిన్గా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో ఇచ్చిన లోన్స్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే పర్సనల్ లోన్స్, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఈ రెండు డామినెంట్ ఉన్నాయన్నమాట. ఫైన్. నెక్స్ట్ క్రెడిట్ డిస్పర్సల్ ఫర్ హౌసింగ్ లోన్స్. స్పెసిఫిక్గా హౌసింగ్ లోన్స్కి మనకి ఎంత ఇచ్చారంటే 27.2 lakh crores. లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగిందనమాట. మార్చ్ 2023తో పోలిస్తే మార్చ్ 2024లో పెరిగింది. 19 lakh crores నుంచి 19.9 lakh crores నుంచి 27.2. సో హౌసింగ్ లోన్స్ కూడా మనకి బ్యాంక్స్ ఇవ్వడం పెరిగిందనమాట. నెక్స్ట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, అంటే ఇచ్చిన లోన్స్ని తిరిగి టైంకి పే చేయకపోవడం, 3 months కన్నా మోర్ డిలే చేయడం. సో ఇవి మనకి 12-year లో 2017-18 టైంలో మనకి ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఇచ్చాము, అందులో 10 కోట్లు 11 కోట్లు అప్రాక్సిమేట్లీ తిరిగి రావట్లేదు బ్యాంక్స్కి. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఓన్లీ 2.8%. సో డిక్రీజ్ చేసుకున్నాం, అంటే లోన్స్ కరెక్ట్గా పే చేస్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. ఫైన్. తర్వాత గ్రాస్ నేషనల్ నాన్ పెర్ఫార్మింగ్, జిఎన్పి అంటే గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ చూసినట్టయితే ఇది ఓవరాల్గా 2.8% ఉంది. ఆ 2.8%లో అగ్రికల్చర్ చూసినట్టయితే మనకి హై 6.5% ఉంది. టోటల్ 2.8%లో అగ్రికల్చర్ 6.5% ఉంది. అగ్రికల్చర్ సరిగా పే చేయట్లేదు, రైట్. సో ఇదేంటంటే మనకి నాన్ పెర్ఫార్మింగ్, అంటే ఫార్మర్స్ సరిగా పే చేయలేకపోతున్నారు అని చెప్తుంది అనమాట. ఇట్స్ హయ్యర్ 6.5%. ఎర్లియర్ ఇట్ వాస్ జస్ట్ 5%, బట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఫార్మర్స్ అగ్రికల్చర్ సెక్టర్లో లోన్స్ కట్టలేకపోతున్నారు. సో వాళ్ళని ఇప్పుడు మనం సపోర్ట్ చేయాలి, రైట్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ప్రాఫిట్ చూసినట్టయితే, అంటే ట్యాక్స్ కట్టేశాక వాటి ప్రాఫిట్ చూసినట్టయితే రోజ్ బై 32%. అంటే లాస్ట్ ఇయర్ 100 కోట్లు ఉంటే ఇప్పుడు 132 కోట్లు ప్రాఫిట్ తెచ్చుకున్నారు. అంటే 32.5% మనకి ప్రాఫిట్ పెరిగిందనమాట బ్యాంక్స్కి ట్యాక్స్ కట్టేశాక. సో అగైన్ పాజిటివ్ సైన్. ఫైన్. నెక్స్ట్ ఇండియన్ డిపాజిట్స్ చూసినట్టయితే టోటల్ బ్యాంక్ డిపాజిట్స్లో ఇప్పుడు 100 కోట్లు డిపాజిట్ చేశారంటే అందులో 56.9% పబ్లిక్ బ్యాంక్స్, అంటే మనం పబ్లిక్ బ్యాంక్స్ని ఎక్కువ నమ్ముతున్నాం, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిగిలినంతా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఉందన్నమాట, రైట్. అలాగే టోటల్ డిపాజిట్స్లో 61.1% హౌస్ హోల్డ్స్. ఎవరు సేవింగ్స్ చేయొచ్చు, డిపాజిట్స్ ఎవరు చేయొచ్చు, కంపెనీస్ చేయొచ్చు, ట్రస్ట్ చేయొచ్చు, ఆర్గనైజేషన్స్ చేయొచ్చు, గవర్నమెంట్ చేయొచ్చు, అలాగే ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ డామినెంట్ ఎవరు సేవింగ్స్లో, అగైన్ హౌస్ హోల్డ్స్, రైట్. 61.1%, రైట్. ఈ 2 points కూడా ఇంపార్టెంట్. ఎక్కువ డిపాజిట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చేసాం, అలాగే హౌస్ హోల్డ్స్ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అన్నీ చూసాం. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది, అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాం. బ్యాంక్ క్రెడిట్ ఇంక్రీజ్ అయింది, అగ్రికల్చర్ క్రెడిట్ ఇంక్రీజ్ అయింది, రైట్. క్యాపిటలైజేషన్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ ఉండడం వల్ల వేటి వల్ల వచ్చింది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాయి, రైట్.
అయితే వీటి వల్ల ఏ ఫ్యాక్టర్స్ వీటికి కంట్రిబ్యూట్ చేశాయి? ఫస్ట్ క్వాలిటేటివ్ మెట్రిక్స్ చూసినట్టయితే డిస్క్లోజర్, అంటే ఏవేవి తప్పులు జరుగుతున్నాయో బ్యాంక్స్ కన్ఫెస్ చేసుకుంటున్నాయి. అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్, బ్యాంక్స్లో ఎలా లోన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతున్నారు. అలాగే ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్, సో ప్రాపర్గా డిజిటలైజేషన్ ఇవన్నీ జరగడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఏదైనా జరుగుతున్నాయి, అందరికి తెలిసేలాగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్కి కంట్రిబ్యూట్ చేసాయి, పాజిటివ్ కన్సిక్వెన్స్కి కంట్రిబ్యూట్ చేసాయి. అలాగే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే లోన్స్ కలెక్ట్ చేసుకోలేకపోయాయో టైంకి బ్యాంక్స్, అవన్నీ కూడా అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అమ్మేస్తాయి. ఈ ఏఆర్సీ కంపెనీస్ బ్యాంక్ ఇచ్చేస్తాయి. ఇప్పుడు 11 crores నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అనుకోండి, ఏఆర్సీస్ ఆ 11 crores బ్యాంక్స్కి ఇచ్చేసి ఆ 11 crores ఎవరైతే పే చేయలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి కలెక్ట్ చేసుకుంటారనమాట ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో, రైట్. సో ఇది ఆ కంపెనీస్ కూడా పెర్ఫామ్ చేసాయి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని ఒక కంపెనీని లాంచ్ చేశాయి, రైట్. దాంట్లో భాగంగా ఇండియా డెప్ట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, అంటే దీంట్లోనే ఇంకో కంపెనీ కూడా లాంచ్ చేశారు. ఏంటవి? ఎన్ఏఆర్సిఎల్, అంటే ఇది నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసరికి బ్యాంక్స్ దగ్గర నుంచి అసెట్ కొనుక్కుంటుంది. అంటే అసెట్స్ ఇన్ ద సెన్స్ ఏవైతే లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయో వేరే వాళ్ళకి, అవి అసెట్సే బ్యాంక్స్కి, రైట్. సో కానీ తిరిగి పే చేయట్లేదు. ఎంత తిరిగి పే చేయలేదో ఈ కంపెనీ కొనుక్కుంటుంది, బ్యాంక్స్కి ఇచ్చేసింది కొంచెం డిస్కౌంటెడ్. ఇప్పుడు 11 crores అనుకోండి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, 10 crores ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కునేస్తుంది. ఆ 11 crores ఈ ఐడిఆర్సిఎల్, ఇండియా డెప్ట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ కలెక్ట్ చేసుకుంటుంది. మనకి ఏదైతే ఎన్ఏఆర్సిఎల్ ఉందో అది కొనుక్కుంటుంది బ్యాంక్స్ నుంచి, కానీ ఫైనల్గా కలెక్ట్ చేసుకునేది ఎవరైతే పే చేయలేదో వాళ్ళ దగ్గర నుంచి చేసేది మటుకు ఐడిఆర్సిఎల్. సో ఇది మనకి 2021లో లాంచ్ చేశారు. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2015. సో ఇది కూడా కోడ్లో ఎలా ఇన్సాల్వెన్సీ, ఎలా ఆ కంపెనీ ఎవరైతే పే చేయలేదో అవన్నీ మనకి లిక్విడేట్ చేయాలో ఆ ప్రాసెస్ అంతా కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని తగ్గించడానికి కంట్రిబ్యూట్ చేశాయి, రైట్. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఎక్కువ మంది ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లోకి ఎంటర్ అవ్వడం. ఎర్లియర్ మీరు చూసినట్టయితే చాలామంది మనం ఇంట్లోనే సేవింగ్స్ చేసుకునే వాళ్ళం, కానీ ఆ మనీ ఎవరికి వెళ్ళదు. అదే బ్యాంక్లో సేవ్ చేసుకుంటే వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వచ్చు అనమాట. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ టు ద ఫినాన్షియల్ నెట్, రైట్. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ డేటాబేస్ ఎగ్జామ్లో అడుగుతారు. దీని ప్రకారం ఇండియా ఈజ్ డూయింగ్ అ వెరీ వెల్ ఇన్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్. దానికి ప్రూఫ్స్ కూడా ఏంటంటే మీరు ఇక్కడ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు 78% ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇంతకుముందు జస్ట్ 10% వాళ్ళకు ఉండేది. ఇప్పుడు 2021లో 78%. ఎగ్జామ్లో ఇంపార్టెంట్, 78% మందికి, మనకి 78% మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అలాగే 1 lakh పాపులేషన్కి 24.6 ATMs ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. అంటే ప్రతి ఊర్లో ATMs ఉంటాయి. 1 లక్ష మందికి 24.6 ATMలు మనకి ఏర్పడ్డాయి అనమాట. సో దట్ మీన్స్ దెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ లిక్విడేట్. తర్వాత 5.5% పాపులేషన్ హ్యావ్ క్రెడిట్ కార్డ్, అంటే 7.7 crore పాపులేషన్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో దట్ మీన్స్ ఫినాన్షియల్ రన్నింగ్ అనేది జరుగుతుంది. తర్వాత 14.3 కమర్షియల్ బ్యాంక్స్ పర్ ల్యాక్ అడల్ట్స్, అంటే 1 లక్ష మంది జనాభాకి 14.3 కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి 1 లక్ష మందికి 14 కమర్షియల్ బ్యాంక్స్ వర్క్ చేస్తున్నాయి. 1.3 lakh బ్యాంక్ బ్రాంచెస్, అంటే మొత్తం అన్ని బ్యాంక్ బ్రాంచెస్ కూడా మనకి ఇండియా లెవెల్లో 1.3 lakh బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. వాటితో పాటు ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, జామ్ ట్రినిటీ, రైట్. సో అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ ఇన్వాల్వ్మెంట్, 52.6 crore బ్యాంక్ అకౌంట్స్ అనేవి జన్ధన్ యోజన ద్వారా మనకి క్రియేట్ చేసుకున్నారు. సో టోటల్ 78%, కానీ ఇక్కడ 52.6 crores, అంటే రిమైనింగ్ ప్రైవేట్ జన్ధన్ యోజన కింద కాకుండా వేరేలాగా క్రియేట్ చేసుకున్నవి, రైట్. దీంతో పాటు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది. ఫార్మల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి 2011లో నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఫార్మల్ ఫినాన్షియల్, అంటే బ్యాంకింగ్ కానీ ఇలాంటివి, ఇంతకుముందు లోకల్గా సేవ్ చేసుకునే వాళ్ళం ఇంట్లో కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ. ఇంతకుముందు 2011లో 35% మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు 77% మనకి ఫార్మల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంటర్ అయ్యారనమాట ఇండివిజువల్. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. మోర్ దెన్ డబుల్ మనం ఇంక్రీజ్ చేసుకోగలిగాం. అలాగే ఆర్బీఐ ప్రాజెక్ట్ నెక్సెస్లో జాయిన్ అయింది. వాట్ ఈస్ ప్రాజెక్ట్ నెక్సెస్?
మామూలుగా ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ గూడ్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రూపీస్ టు డాలర్స్ కన్వర్ట్ చేయాలి, చాలా డిలే ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అందరూ డాలర్సే యాక్సెప్ట్ చేస్తారు. అయితే అందరు కరెన్సీస్ కూడా యాక్సెప్ట్ చేసేలాగా లోకల్గా కొన్ని కంట్రీస్ స్టార్ట్ చేసాయి. మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థైలాండ్ అండ్ ఇండియా 5 కంట్రీస్ ప్రాజెక్ట్ నెక్సెస్ స్టార్ట్ చేసాయి. దీనివల్ల ఏంటి, ఇన్స్టాంట్ క్రాస్ బార్డర్. సో ట్రేడ్ జరిగినప్పుడు ఇమీడియట్గా మనీ ట్రాన్సాక్షన్ అనేది జరిగేలాగా ప్రాజెక్ట్ నెక్సెస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లాంచ్ చేసింది, BIS, రైట్, బేసల్లో ఉంటుంది, రైట్, స్విట్జర్లాండ్. సో అది లాంచ్ చేస్తే ఈ 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. సో మనం ఇప్పుడు క్రాస్ బార్డర్ ఎక్స్చేంజ్ అనేది ఫాస్ట్గా జరిగితే ట్రేడ్ కూడా ప్రమోట్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ అవుతాయి, GDP కూడా పెరుగుతుంది అనమాట. సో దోస్ ఆర్ ఆల్ అబౌట్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్. నౌ అబౌట్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా మనకి ఎకనామిక్ సర్వే మాట్లాడుతుంది. మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏవైతే చిన్న లోన్స్ ఇస్తాయో 10,000, 15,000 అలా చాలా మందికి ఇస్తాయి. రేదర్ దాన్ గివింగ్ 1 crore, 2 crore మనకి చిన్న చిన్న లోన్స్ ఎక్కువ మందికి ఇవ్వడం, వాటిని మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, రైట్. సో ఇవి మనకి దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ మైక్రో ఫినాన్స్ మార్కెట్ అనేది, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ చైనా, ఎగ్జామ్లో అడుగుతారు, రైట్. సో ఇవి వచ్చేసరికి మనకి అన్ని స్టేట్స్లో ఉన్నాయి, 28 స్టేట్స్, 5 యూనియన్ టెరిటరీస్, 646+ డిస్ట్రిక్ట్స్లో ఈ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెనెట్రేట్ అయ్యాయి, అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ లాంటివి, రైట్. మొత్తం టోటల్ మనకి 213 మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆపరేట్ అవుతున్నాయి ఇండియాలో. ఇంపార్టెంట్, ఇది వచ్చేసరికి బ్రాంచెస్ నెట్వర్క్ వచ్చేసరికి 25,790 బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి 2.2 lakh ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేస్తున్నాం మనం మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. ఈ నెంబర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. టోటల్ లోన్ ఇచ్చింది వచ్చేసరికి 1.8 lakh crores. సో అన్ని మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మందికి కలిపి 1.8 lakh crores మనీ అనేది మనకి ఇవ్వడం జరిగింది, రైట్. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ. వేరే అన్ని కంట్రీస్ కూడా స్లో అయిపోతుంది, మన కంట్రీ గ్రో అవుతుంది అనమాట, రైట్. తర్వాత మెయిన్గా మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రూరల్ ఏరియాస్లో ఫోకస్ ఉన్నాయి. 74% ఆఫ్ టోటల్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మనకి రూరల్ సెక్టార్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ ఉమెన్. 98% ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ ఉమెన్, విచ్ ఈస్ అ హ్యూజ్. ఇచ్చే 100% మనీలో 98% మనకి ఉమెన్కి వెళ్తుంది. సో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట, రైట్. తర్వాత SC ST ఎవరైతే లాగింగ్ ఉన్నారో, లోవర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నారో వాళ్ళకి 23% క్లయింట్స్ అనేవాళ్ళు మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రమ్ దీస్ 2 కమ్యూనిటీస్, రైట్, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ లాస్ట్లీ అబౌట్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ కూడా మనకి ఎకనామిక్ సర్వే మాట్లాడడం జరిగింది. ఈ గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది, రైట్, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్. ఇదేంటంటే మనకి గుజరాత్ గాంధీనగర్లో ఉండి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ యుఎస్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటుంది. సో వాళ్ళు డాలర్గా తీసుకుంటే ఇక్కడే డిస్ప్యూట్ రిజల్యూషన్, కన్వర్షన్ ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో ఇది సపరేట్ ఏరియా గాంధీనగర్లో. ఎనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈజీగా జరుగుతాయి. ఈ ఏరియాని ఫారిన్ టెరిటరీగా మనం కన్సిడర్ చేస్తాం, ఇన్ ద సెన్స్ జియోగ్రఫికల్గా కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది ఒక ఫారిన్ టెరిటరీగా మనం కన్సిడర్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ లేదా డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇవన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఈ గిఫ్ట్ సిటీ అనేది మనకి ఒక ఆర్గనైజేషన్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా పాస్ చేశారు. సో ఇక్కడ అన్ని ఫినాన్షియల్ యాక్టివిటీస్, బ్యాంక్ కానీ లాంచ్ చేసుకోవచ్చు, లేదా L&T ఫినాన్స్, NBFCs, ఎనీవన్ ఇక్కడికి వచ్చి మనకి పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మనకి దీని గురించి కూడా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది, ఎక్కడుంది అసలు, దాని రోల్ ఏంటి, రైట్. ఇది స్టాట్యూటరీ బాడీ, పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారనమాట, రైట్. సో ఇది మనకి సెకండ్ చాప్టర్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే which talks about the banking and financial sector, right. So stay tuned for our third chapter. If you like the video, please do like and share our video. Thank you.